కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా రియల్టర్లు కూడా పోరుబాట పట్టారు. భూమి విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ధర్నాకు దిగింది. హైదరాబాద్లోని రిజిస్ట్రేషన్ కమిషనర్ కార్యాలయం ముందు అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఇప్పటికే కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పేదోడికి సొంతింటి కలను దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. 2020 గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేయటం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దీనివల్ల కొనుగోలుదారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా 2,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా 200 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టం అవుతున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ఎల్ఆర్ఏ ఛార్జెస్ పెరిగినాయి, పర్మిషన్ ఛార్జెస్ పెరిగినాయి. ఇంకా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను పెంచడం అనేది సమంజసం కాదు. ఒకవేళ మార్కెట్ విలువ ప్రభుత్వం పెంచదలుచుకుంటే మార్కెట్ విలువ పెంచి ఇప్పుడు ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీ 7.5ని 3%కు తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.